దీవించబడ్డాడు. రెండోది చూస్తే ఇస్సాకు కూడా అబ్రహాము మాట వినడం ద్వారా, తండ్రి మాట వినడం ద్వారా ఇస్సాకు కూడా అనేకులకు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. మూడోది మనం చూస్తే తండ్రి మాట వినని కొడుకులు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? ఏలీ కొడుకులు. వీళ్ళిద్దరు యాజకుని పిల్లలు, సేవకుని పిల్లలు. సేవకుడు చెప్పిన మాటకి ఏమాత్రం కూడా లోబడని వాళ్ళు. ఎంత మొర పెడుతున్నా, ఎంత అయ్యా మన సేవకుడే తప్పు చేస్తే ఎవరు వారికి బలి అర్పిస్తారు, ఎవరు వారి కొరకు విజ్ఞాపన చేస్తారని ఎంత చెబుతున్నా వినని కొడుకులు ఎవరంటే ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు? ఏలీ కొడుకులు. ఇద్దరు సేవకు ఎందుకు వాళ్ళిద్దరు అలాగ అయ్యారు చెప్పండి? ఎందుకు వాళ్ళిద్దరు ఏమయ్యారు? వాళ్ళ తర్వాత వారిని చూస్తే ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. ఎవరి మాట వినకపోవడం వల్ల? ఎవరి మాట వినకపోవడం వల్ల? తండ్రి యొక్క మాట వినకపోవడం. తండ్రి ఎంత చెబుతున్నా వినకపోవడం వల్ల ఏలీ కొడుకులు ఇద్దరు పాపం చేయడం వల్ల, ఏలీ కొడుకులు ఇద్దరు కూడా తప్పు చేయడం వల్ల శిక్ష, దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? ఏలీ కొడుకుల మీదకి వచ్చింది. వాళ్ళు పాస్టర్లు అయినప్పటికీ భయంకరమైన పాపం చేస్తూ ఉంటారు.